అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల వాళ్ళకి ఆ మాత్రం జరగాల్సిందే లేకపోతే నన్నే మోసం చేస్తామనుకుంటారా ఈ అడవిదారిలో దొంగలుంటారని అసలు రొక్కం ఇక్కడ దాచి ఆ ఒక్క రూపాయి కాసు ఆ ఆకులో దాచాను పారిజాతం కల్పవృక్షం తులసి సంజీవిని ఇవన్నీ అద్భుతమైన ఔషధాలున్న మొక్కలు అలాగని మా రాజంబా చెప్పాడు అట్లాంటి దేవతా మొక్కల్ని చూడాలనుకోవడం వాడాలనుకోవడం నిజంగా మన మూర్ఖత్వం లచ్చన గురించి ఇటువంటి విషయాలు ఎవరేం చెప్పినా నమ్మకు చివరికి వీళ్ళు కూడా ఏడవకు రే మంచి పనులు చేయడానికి ధైర్యం అక్కర్లేదురా కానీ చెడ్డ పనులు చేయడానికే ధైర్యం కావాలి ఏమంటా మంచి వాళ్ళు ఎప్పుడూ పిరికి వాళ్ళే కానీ దుర్మార్గుల దృష్టిలో మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి మంచి మనసు కూడా ఉండాలి అది లేనప్పుడు అందరూ రమణ దొరలే తప్ప రాజమయ్య లాంటి వాళ్ళు ఉండరు అయినా రమణ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా జోలికొచ్చిన సహితానేమో కానీ నా గూడెం జోలికొస్తే మాత్రం సచ్చినా క్షమించడం అర్థమైందా అర్థమైందిరా కానీ నిన్ను నేను మళ్ళీ నా దారికి రప్పించుకుంటా వస్తా
మామా, ఈ రమణంటే అలా మాట్లాడుతున్నాడు. అసలు ఇతను మన గూడానికి రాకుండా చూడలేమా? అయినా నాకెందుకో భయంగా ఉంది మామా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. సరేలే, పదవే. సత్తమత్త, పున్నమ్మ పిన్నిని ఎందుకు రమ్మని కబురు చేసావు? ఊరికే నేను ఇవాళ బెల్లం రొట్టెలు చేస్తున్నాను, కథ సాయం వస్తుందని. నిజమేలే, పున్నమ్మ పిన్ని ఒక్క నొక్కు నొక్కిందంటే రొట్టెలు అరిటాకుల్లా పల్చగా రావాల్సిందే. అది వినాలి, అప్పుడు నిన్ను నేలకేసి నొక్కుద్ది. విన్నానదిరా, నేనప్పుడు నా మీద ఎన్ని ఇసురులు ఇసురుతుందో ఈ కోడల పిల్ల. నువ్వు లేనప్పుడే కాదు, నువ్వు ఉన్నప్పుడే అత్తాను ఇసురులు. ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఈ చెయ్యిని చెరుగ్గళ్ళ ఇలా ఇరిసేస్తాను. పిన్నమ్మ, ఇది చెరుగ్గడు కాదు, పూతికి పుల్ల. అందుకే వదిలేశాను. ఏం వదినా, ఆలస్యమైందే? మా పక్కూరు నుంచి జిత్తు సేతులు వచ్చారు. వాళ్ళకి వంట చేసి వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత బయలుదేరి వచ్చాను. ఏంటి, నేను రావటం ఆలస్యమైందా? కొంప తీసి నువ్వు రొట్టెలు చేసేలేదు కదా? లేదులే, పిండి ఇప్పుడే కలిపాను. కొంచెం సేపు ఉందావా, మొదలెట్టేద్దామా? వద్దులే, కొంతసేపు ఆగుదాం. పిండి బాగా నానితే రొట్టె బాగా వస్తుంది. ఏమ్మా ఏనుపొల్లా, అక్కడ సేత్ దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పమన్నాను, చెప్పావా? చెప్పాలని వెళ్ళాను, కానీ భయం వేసింది. అందుకని పరిగెత్తుకొచ్చేసాను. కొంప తీసి నా పేరేమని చెప్పావా అక్కడ? చెప్పలేదు. ఎందుకని? ఎందుకేంటి, నా పరువు కథ పోయేది. పోన్లే, చెప్పకుండా పరిగెత్తుకొచ్చు. అంతకంటే ఇంకేటి కావాలి? అయినా ఆడపిల్లల తర్వాత కాసింత ధైర్యం లేకపోతే ఎలాగే? నన్ను మా అయ్య మగపిల్లడినాగా పెంచాడు. ఆటలాడినా మగపిల్లలు ఆటలే ఆడించేవాడు. కర్ర సాము, కత్తి సాము, ఇట్లా ఆటలన్నీ నేర్పించాడు. ఎవరి మీద దానికి? మా అన్నయ్య మీదకి. అదే ఈవిడి గారి పెనిమిటి మీదకి. ఏం కాదు, ఆత్మరక్షణ కోసం. ఆ మాటకొస్తే మనకి మన మీద విశ్వాసం పెంచేయి ఏ. అందుకే నీనాటి ఆడపిల్లకి ఆ ఇజ్జలన్నీ తెలిసి ఉండాలి. మాకెవరు నేర్పుతారు? మా జిత్తునో లచ్చన్నో బండో నేతే సత్యమునో అడిగితే నేర్పేవారు కదా. అసలు నీకు సాధన చెయ్యాలని ఎట్ట ఉండాలి, కానీ ఏ ఊరైనా నేర్పుతారు. అయితే నువ్వు నేర్పినమ్మా? నానా నా నేర్పనేను. నీ కరసం రాదా? వచ్చు, కానీ మా జిత్తుగాడు ఆడి మీద ఒట్టేయించుకున్నాడు, ఇంకెప్పుడు కరసం చేయకూడదు అని. ఎందుకని? ఎందుకేంటి, ఇంకెవరి మీద కాలు దువ్వకుండా. సరే, దాని మాటలకేం గాని పద్ధతిన మనం వెళ్ళి రొట్టెలు చేద్దాం. అలాగే. బండా, రే బండా, బండా, రే బండా, ఏంట్రా బండ ఇక్కడ కూర్చున్నావు? మనసు కలతగా ఉందా లేక ఒంట్లో నలతగా ఉందా? కలత నలత కాదయ్యా, నా ఎద చెప్పుకున్నావంటే ఎవరూ లేరు, అందుకని. ఏట్రా ఆ మాటలో ఎదురుగా అయ్యినెట్టుకుని పక్కన నన్నెట్టుకుని నువ్వు అనాల్సిన మాటలేనయ్యి? అది కాదు లచ్చన్న, నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక. ఒరే బండా, నీ బాధ నాకు అర్థమైనదిరా. ఒక్కొక్క బాధ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది. ఆకలితో బాధపడేటోడికి అన్నం కావాలి, అది సంపాదించడానికి ఆడు ఆలోచిస్తాడు. అలా బాధపడినోడికి ఆ ఆకలి ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. ఇక నీ బాధ ఏమీ లేదు. శివంగిని మనువాడాలంటే ఆ సేత ఒప్పుకోవాలి. తను ఒప్పుకోకుండా నువ్వు ఆ శివంగిని మనువు చేసుకో. అలాగే మేమెక్కడ బాధపడిపోతామోనని ఎత్తిచ్చానో నీలో నువ్వే దిగులు పడి కుంగిపోతున్నావు. ఈ సల్లటిగాలి నీకు ఆహ్లాదాన్ని ఇవ్వాలి గాని బాధను పంచకూడదురా. శివంగిని మనువాడాలంటే ఆ సేత ఒప్పుకోవాలి. తను ఒప్పుకోకుండా నువ్వు ఆ శివంగిని మనువు చేసుకో. అలాగే మేమెక్కడ బాధపడిపోతామోనని ఎత్తిచ్చానో నీలో నువ్వే దిగులు పడి కుంగిపోతున్నావు.
ఈ చల్లటిగాలి నీకు ఆహ్లాదాన్ని ఇవ్వాలి గాని బాధను పంచకూడదురా. పద ఇంటికి వెళ్దాం. నువ్వు వెళ్ళయ్యా, నేను ఇంటి తీసుకొస్తాను. సరే, త్వరగా వచ్చేయండిరా. జాగ్రత్తయ్యా. బండా, ఏంట్రా ఇది? ఇలా ఉంటే గడ్డం పెరిగిపోయి జుట్టు తైల సంస్కారం కోల్పోయి మళ్ళీ మేము ఆ పాత బండను చూడాల్సి వస్తుందిరా. మాకు అది ఎట్టం లేదురా. ఇలాగే కలకల్లాడుతున్న మా బండాన్ని చూడాలనుకుంటున్నావురా. అంతే తప్ప ఇలా వాడిపోయిన మొహంతో నీరసంగా కనిపించకూడదురా. ఏమంటావు? లచ్చన్న, ప్రేమంటే ఇట్టమేనా? చాలా చిన్న పేసిని అడిగాను అనుకున్నావు, కానీ దాని గురించి చెప్పాలంటే గంటలాడుతుంది. అయినా నాకు తెలిసినంత వరకు ప్రేమ ఇట్టం రెండు ఏరేర్రా. ఉదాహరణకే ఇట్టం ఉందనుకో, నీకు ఇట్టమైన బెల్లం రొట్టెల గురించి ప్రతి నిమిషం ఆలోచించవు. ఎవరైనా ఎడితే 2 మొక్కలు ఎక్కువ తింటావు. అదే ఓ చిన్న మొక్కని ప్రేమగా పెంచుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడున్నా దాని గురించి ఆలోచిస్తావు. పక్కూరికి వెళ్ళినా ఆ మొక్కకి ఎవరైనా నీళ్ళు పోసారా లేదా ఏ మేకమైనా దాన్ని తినేసిందా అనుకుంటూ ప్రతి నిమిషం దాని గురించి ఆలోచిస్తావు. రేబండా, నీకు ఇట్టమైన దానికి నీ మీద ఇట్టం ఉండాలని లేదు, కానీ నువ్వు ప్రేమగా చూసుకునేది నిన్ను అంతే ప్రేమగా చూస్తుందిరా. అంటే అర్థం కాలేదా? ఇప్పుడు నీకు ఇట్టమైన బెల్లం రొట్లు ఉన్నాయి, అవి నీ కోసం చూడవు. ఎందుకంటే అవంటే నీకెట్టం, కానీ వాటికి కాదు కదా. కానీ నువ్వు ప్రేమగా పెంచిన మొక్క నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నీ రాకను గమనిస్తుంది, నీ సంతోషాన్ని అది పంచుకుంటూ హాయిగా తుమ్మిదితో పాటు ఊగుతుంది, మనసు ఎకసించి పూలు పోతుంది. రేబాండా, ఆ అమ్మాయ్య మన ఇద్దరికీ ఆ బెల్లం రొట్టెలు అట్టుళ్ళు అప్పుడప్పుడు గుర్తుకొస్తారు. ఏదైనా సంఘటనలోనో మాటల్లోనో మా అమ్మ కూడా ఇలాగే చేసేది, మా అయ్య కూడా ఇలాగే అనేవాడని చెప్పుకుంటాం. కానీ మనం మాత్రం వాళ్ళకి మొక్కలాటోళ్ళు. వాళ్ళు పొద్దుత్తమాను మన గురించి ఆలోచిస్తారు. మనం కూడా వాళ్ళని చూడగానే చాలా ఆనందిస్తాం. ఆ మొక్కలాగే మన మనసు పులకరెత్తది, వాటిపై అనురాగం ఆత్మీయత అనే పూలు పోతాయి. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు అర్థం అవదలేరా, నువ్వు పెద్ద మేధావి. పద వెళ్దాం, అమ్మాయి ఎదురు చూస్తుంటారు. ఈ మొక్కల కోసమా? పదరా. ఎప్పుడు గూడెంలో ఏదో గొడవ ఉంటే తప్పితే ఎవరికి నిద్ర పట్టేట్లేదు. ఇప్పుడు ఏమైందిరా? ఎందుకట్ట సిరాగ్గా ఉన్నావు? నిజమే బండా, నువ్వు అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి అందరి మనసులోనూ ఆదృత తప్ప ప్రశాంతంగా ఉండి శానా కానమైంది. అంతెందుకు, అప్పుడు ఆ నీలుకి ఏమవుతుందో తెలియక అందరం కొట్టుమిట్టాడం. ఆ తర్వాత దేవరితో తంట, ఆ తర్వాత మన బండా శివంగి కలిశారనుకుంటే ఆ సీత, ఇక రమణతరతో ఎప్పుడు తంట ఉండనే ఉంది. ఇక ఇప్పుడు కొత్తగా ఈ సాములూరు, ఈ అడవికి ఏదో శని దాపరించింది. అడవి కాదే, మన జీవితాలకే దాపురించింది. అయినా ఈ అడవిలోకి ఎవరొచ్చినా వాళ్ళ ప్రయత్నాలు ఎన్ని చేసినా మనల్ని కాపాడేది ఈ అడవి తల్లి. అందుకే ఎప్పుడూ ఈ అడవి తల్లిని అనకు, ఆ దొంగల్నే అను. ఆ సాములూరంటే మొదటి నుంచి నాకు ఇట్ట ఉండదు, కానీ మా అయ్య ఆయన్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఎందుకో ఏంటో తెలీదు. అసలు ఆ సాములో వచ్చింది ఇక్కడ భక్తుల కోసం కాదు. అసలు ఇక్కడికి ఏదో పనుండే వచ్చుంటాడు అనుకుంటున్నాను. అయినా మీ అయ్యే కాదు, ఆ స్వామి మత్తులో ఆయన మాటలు పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఆ సీత కూడా ఉంది. అంత గయ్యాలకి భక్తి కూడానా? అయినా మీ అయ్యే కాదు, ఆ స్వామి మత్తులో ఆయన మాటలు పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అందులో ఆ సీత కూడా ఉంది. అంత గయ్యాలకి భక్తి కూడానా? తప్పమ్మా. సీత గయ్యాలితనం ఆమె పరిస్థితి నుంచి వచ్చిందే తప్ప పుట్టుకతో రాలేదు. స్వతహాగా చాలా మంచిది. అందుకే శివంగి కూడా తనక్క మాట కాదనలేదు. అది నిజమే. ఈ మాట శివంగి కూడా నాతో శానాసార్లు చెప్పింది. మొన్న హనుమయ్య మామ నన్ను శివంగిని తీసుకొని ఆ భద్రమ్మ కొండకి వెళ్ళినప్పుడు కూడా శివంగి ముందుగా తన అక్క పేరు మీదే పూజ చేయించింది. ఆ తర్వాతే మా మనువుకి ముడుపు కట్టింది. ఇక్కడ మీరు దేవతలకు పూజ చేస్తున్నారు, అక్కడ సీత దెయ్యాలకు పూజ చేస్తుంది. ఎవర్రా అది? ఇంకెవరికే? ఆ చెట్టు కింద సావులూరికి. ఆహా, ఆ సీత కూడా పడింది బుట్టలో. మా అయ్య ఒక్కడే అనుకున్నాను, కానీ శానా మంది అమాయకులు ఉన్నారనమాట. అమాయకులు కాదు కమలే, మూర్ఖులు. ఇటువంటి మూఢనమ్మకాలతో ఇలాంటి దొంగ సావులు నమ్ముకుని అందరూ మోసపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రవణధర లాంటి వాళ్ళకంటే ఇటువంటి దొంగ సావులే చాలా ప్రమాదం. మీకు తెలియని మరో విషయం కూడా ఉంది. ఏంట్రా అది? ఎవరైనా ఒక పాము తోలు తీసుకొస్తే వాళ్ళ కడుపు నొప్పి పోగొడతానని చెప్పి ఆ తోలు తీసుకొని ఏదో పిచ్చి తాయితే మొలక కట్టి ఆ పాము తోలుని పట్టానికి పంపిస్తున్నాడు. ఏం చేసుకుంటాడు అట్ని? పట్నం వాళ్ళకి ఎక్కడ మనం దేవతల్లా పూజించే పావులంటే భయం. అందుకే వాటిని చంపి వాటితో రకరకాల ఒత్తులు చేసి పెద్ద ధైర్యవంతుల్లాగా దగ్గరెట్టుకుంటారు. ఒరే లచ్చు, ఆ వేప చెట్టు గుట్ట దగ్గరున్న పుట్టలో నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక పెద్ద త్రాసుందిరా. అది దాదాపు 14 అడుగులు ఉంటది. వాళ్ళు దాన్ని ఏమైనా చేస్తారేమోరా. జాగ్రత్త. నాకునే కాదు, ఏ పావుని ఆఖరికి శలపాములు కూడా ఎవరో ఏమీ చేయకుండా నేను చూసుకుంటానమ్మా. రే బండా, ఎవరన్నా అటువంటి పనులు చేస్తే ఇక ఆ సామిని మనం క్షమించక్కలేదు. ఏమంటావు? నీకెందుకు లచ్చన్న, అమ్మ కోరికని నాకు వదిలిపెట్టు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మనం అంటే ఏంటో. మావా, శలపావులంటే ఏంటి? పాము గుడ్లు పొదిగిన తర్వాత సిన్ని పాములుగా మారే సమయానికి తల్లిపాము విపరీతమైన ఆకలితో ఉంటది. అన్ని రోజులు తిండి లేక కళ్ళు బయర్లు గమ్మి తన పిల్లలను తెలియక ఆజ్ఞ తినేస్తుంది. కానీ ఆ తల్లిపాము నోటి నుంచి జారుకుని బతికి బయటపడిన పాములనే శలపావు అంటారే. శలపావు అంటే మా అయ్య పావులు అంటోడా? అయ్య కాదే, శలపమ్మ. అమ్మ. అందరూ కట్ట కట్టుకుని నన్ను ఏడిపిస్తారా? చూడు బండా. లచ్చన్న, అమ్మ పాపమ్మని కమల్ని ఎప్పుడు కమలి అని పిలవకండి. మరి ఎవరిని పిలవాలరా? శలపాము అని పిలవాలి. హనుమయ్య, పెద్ద మునిసుల తపస్సు ఒకటి. ఇప్పుడు ఈయన గారిని హనుమయ్య ఋషి అని పిలవాలా, హనుమయ్య ముని అని పిలవాలా, హనుమయ్య స్వామి అని పిలవాలా, హనుమయ్య సన్యాసి అని పిలవాలా, సన్నాసి అని పిలవాలా? ఆయన అడిగితే పోలా? హనుమయ్య గారు, హనుమయ్య గారు. ఏంటి ధర, ఏంటి అలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు ఇలా ఋషిలా కూర్చుంటే అనుమానం వచ్చింది. ఊరుకోండి ధర, ఋషి లేదు ఏం లేదు. మరి కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నాను. మరి పెదాలు కదులుతున్నాయి? అదా, ఈవేళైనా సాదర ఖర్చులు లెక్కేసుకుంటున్నాను. సాదర ఖర్చులు లెక్కేసుకుంటున్నావా? అంతేకాదు, రేపు జాతర రోజుల్లో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. సరే గాని నేను చెప్పింది ఏం చేశారు? ఏంటి? అప్పుడే మర్చిపోయారా? గుర్తు చేసుకోండి.
తెలిసింది. పుట్టతేని అడిగారు, దాని గురించేనా? పుట్టతేని గురించి కాదు. మళ్ళీ ఆలోచించు. ఓరి వీడి జ్ఞాపశక్తి మండిపోను. ఈసారైనా గుర్తు చేసుకుంటాడో లేదో. అది అది చెప్పు. గుర్తు రావట్లేదు దొరా. ఇక నేనే గుర్తు చేస్తాను. అది ఓసి నీ మతి వరకు మండ, నేను మర్చిపోయాను. అయితే ధ్యానం చేయండి, గుర్తు వస్తుంది. నన్నన్నారే